ఓకే, మంచిదండి. ప్రార్థన చేసుకుందాం. అందరు తలలో వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు కన్న తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి, మీ ప్రియకుమారుడు మా అందరికీ లోకరక్షకుడైన క్రీస్తు యేసు వారి పరిశుద్ధమైన నామములో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము దేవా. ఎన్నో విలువైన సంగతులు తండ్రి నీ బిడ్డలకు తెలియపరచడానికి సిద్ధపడుచుండగా సమయోచితమైన జ్ఞానాన్ని నాకు అనుగ్రహించండి. నీ పిల్లలు కేవలము వినేవారుగా ఉండి తమను తాము మోసపుచ్చుకొనకుండా విత్తబడుతున్నటువంటి మాటలో ఉన్న సత్యాన్ని గ్రహించటానికి మంచి మనస్సును వారికి అనుగ్రహించి నడిపించండి. కూడిక ముగిసే వరకును కూడా ఎలాంటి అల్లరను ఆటంకమును లేకుండా మీరే మా అందరికీ తోడుగా ఉండి ఆదరించి నడిపించమని త్వరలో మా కొరకు రానయ్యున్న మా ప్రభువును మీ ప్రియకుమారుడైన క్రీస్తేసు వారి పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన విన్నపములన్నీ కూడా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు చేరవచ్చినటువంటి ప్రియులైన దేవుని పిల్లలందరికీ ప్రభును రక్షకుడైన క్రీస్తు వారి పేరట నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నా. అలాగే ఇంత మంచి సమయాన్ని మనకు అనుగ్రహించినటువంటి తండ్రి అయినటువంటి దేవునికి ప్రభు అయిన క్రీస్తు వారి పేరట నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ సందర్భంలో పరిశుద్ధ గ్రంథం నుంచి లూకాసు వార్త 8వ అధ్యాయము 13వ వచనాన్ని ముందుగా ఈ మాటను మనం చదువుకొని దేవుని వాక్యాన్ని మనం నేర్చుకుందాం. లూకాసు వార్త 8వ అధ్యాయము 13వ వచనం. ప్రియులారా, విత్తువానిని కూర్చున్నటువంటి ఉపమానాలలో 2వ మాటను మనం చదువుకుంటున్నాం. ఇప్పుడు రాతి నేల నుండి వారెవరనగా వినునప్పుడు వాక్యమును సంతోషముగా అంగీకరించువారు గాని వారికి వేరు లేనందున కొంచెము కాలము నమ్మి శోధన కాలమున తొలగిపోవుదురు. చాలా జాగ్రత్తగా ఈ పదాన్ని మనం పరిశోధనతో పరిశీలించవలసినటువంటి అవసరం ఉందండి. ఈ పదంలో యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి ఈ విత్తువానుని కూర్చున్నటువంటి ఉపమానములో ఉన్నటువంటి ఉపదేశాన్ని కొంచెం జాగ్రత్తగా మనం పరిశోధనతో ఈ 2వ మాటను చూడాలి. ఇక్కడ మనకు కనపడుతున్నటువంటి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, వాక్యము వినేటటువంటి వారు వినేటప్పుడు వాళ్ళ స్వభావం ఎలా ఉంటుందంటే సంతోషంగా వింటున్నారు వాక్యాన్ని. సంతోషంగా వాక్యాన్ని విని ఈ సంతోషాన్ని మరలా ఎప్పుడు కోల్పోతున్నారు అని అంటే, ఎప్పుడైతే శోధనలు, బైబిల్ పరిభాషలో మనం చూడగలిగితే శ్రమ, ఎప్పుడైతే మనిషికి శ్రమ వస్తుందో, బాధలు వస్తాయో, ఎప్పుడైతే దుఃఖం వస్తుందో వాళ్ళ కుటుంబానికి, అప్పుడు ఏమవుతుందంటే సంతోషంగా ఉన్నటువంటి వాక్యాన్ని వాళ్ళు ఏం చేస్తారంటే విడిచిపెడుతున్నట్టుగా మనకి ఈ పదంలో మనకు కనపడుతుందండి. అక్కడ ఆసక్తిని గూర్చినటువంటి ఒక పదజాలాన్ని వాడటం జరిగింది. వేరు లేనందున అంటున్నట్టు. ఏమి లేదు, వేరు అని అంటే వాళ్ళకి పరిపూర్ణమైనటువంటి విశ్వాసం, దేవునికి దగ్గర అయ్యేటటువంటి విశ్వాసం. దేవుడు ఉన్నాడు, ఉన్నటువంటి దేవుడు మమ్మల్ని ఆదరిస్తాడు, మాకు వస్తున్న శ్రమలు తీసేస్తాడు, మాకు వస్తున్న బాధలను ఆయన తొలగిస్తాడు అనేటటువంటి తత్వం వాళ్ళలో లేక అవిశ్వాసం ఏర్పడి దేవుని పట్ల ఉన్నటువంటి నమ్మకాన్ని కోల్పోయి లోకం వైపుకు జారిపోతున్నటువంటి పదజాలం మనకు కనపడుతూ ఉంది ఈ సందర్భంలో. అందుకే సహజంగా క్రైస్తవుడికి శ్రమ వస్తే దేవునికి ఎలా విన్నవించుకోవాలి, దీనికి ఒక చక్కటి టైటిల్తో దీన్ని ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. విపత్తులలో విధేయుల విన్నపాలు. విపత్తు అనగానే శ్రమ, విధేయత అనగానే ప్రేమ. విన్నపం అంటే దానికి పర్యాయ పదాలు చాలా ఉన్నాయండి. విన్నపం అనగానే దేవునితో మాట్లాడటం, మనవి చేసుకోవటం. రెండవది మనం చాలా చూడగలిగితే చాలా పదాలు ఉన్నాయి దీనికి. ఆయన్ని వేడుకోవటం. రెండవది చెప్పుకోవటం. ఇంకా చాలా పర్యాయ పదాలు ఉన్నాయండి. ఈ యొక్క విపత్తు అనేది మనకు వచ్చినప్పుడు యాజ్ ఎ క్రైస్తవుడుగా మన బాధ్యత ఏంటి, మనం ఎలా దేవునికి విన్నవించుకోవాలి, ఇది మొదటి పాఠంగా పరిచయ భాగంగా మీరు రాసుకోవాలి ఈ మాటలు. ఎందుకంటే ఇప్పుడు రాబోతున్నటువంటి ఈ దినాలలో నేడున్నటువంటి క్రైస్తవ్యం చేస్తున్నటువంటి కొన్ని క్రియా విధానాలకు అనుగుణంగా నేడున్నటువంటి విశ్వాసులకు బోధ కలుగు నిమిత్తం, బోధలో ఉన్న సత్యాన్ని ప్రకటించే నిమిత్తం ఇది మొదటి పాఠంగా ఈ శ్రమలు కూర్చున్నటువంటి పరిచయ భాగంగా మీరు దీన్ని రాసుకోగలిగితే ఇంకా చెప్పబోతున్నటువంటి అనేకమైనటువంటి పాఠాలు ఇది మొదటి భాగంగా మీరు తీసుకోగలిగితే ఎన్ని పాఠాలు చెప్తాం మాకు కూడా తెలియదండి. ప్రత్యేకంగా ఈ శ్రమల గురించి చెప్పాలనేది ఒక
పూర్తి అవగాహనతో దీన్ని పూర్తిగా విశ్వాసులకు నేర్పించాలనే తపనతో ఇది మొదటి భాగంగా మీకు చూపించడం జరుగుతుంది. క్రైస్తవుని యొక్క శ్రమకాలం ఎంత, క్రైస్తవుడికి శ్రమలు ఎప్పుడు వస్తాయి, వస్తే ఎంతకాలం ఉంటాయి, దానికి ఒక లిమిటేషన్ ఉందా, అసలు బైబిల్ దీని గురించి ఏం చెప్తుంది, బైబిల్ ఏం చెప్తుంది, సమాజంలో ఉన్నటువంటి వారు ఏం బోధిస్తున్నారు, ఏమి ఆచరించి నడుస్తున్నారు అనేది బైబిల్ నుంచి మనం చూద్దాం. కొన్ని మాటలు ఈ సందర్భం మనం చూడగలిగితే అసలు దేవునికి మనవ చేసుకునే అర్హత మనకుందా? ఫస్ట్ మనం ప్రార్థన చేయాలంటే మన ప్రార్థన దేవుడు వింటాడా వినడా, అదొక స్టాండర్డ్ అనేది మనకు రావాలి. ఇప్పుడు సీఎం గారు ఉన్నాడు, మన మాట వింటాడు ఆయన? ఒక సీఎంతో మనం మాట్లాడండి సాధ్యపడుద్దా? మన ఊరిలో ఉన్న ప్రెసిడెంట్ మన మాట వింటాడా? ప్రెసిడెంట్ మనూరుడు కాబట్టి ఒకసారి వింటాడు. వీధి నెంబర్ వింటాడా మన మాట? వీధిలో ఉన్నటువంటి వార్డు నెంబర్ వింటాడా? వాడు మనోడే కాబట్టి మనం చెప్పే మాట ఒకరోజు కాకపోయినా ఒకరోజునే వింటాడు. కానీ స్టేజ్ పెరుగుతున్న కొద్దిగా మనం చూసుకుంటూ వెళ్ళగలిగితే ఒక జిల్లా, ఒక మండలానికి ఉన్నటువంటి ఒక ప్రెసిడెంట్ కానీ, ఒక జిల్లాకు ఉన్నటువంటి కలెక్టర్ కానీ, ఒక దేశానికి ఉన్న, ఒక రాష్ట్రానికి ఉన్నటువంటి మంత్రి కానీ క్యాడర్ పెరిగిన కొద్దిగా వాళ్ళతో పాటు మనకి సంబంధం అనేది ఉండకుండా పోతుంది. ఎందుకంటే మనం చెప్పేది వాళ్ళు వినరు. వినే పొజిషన్లో వాళ్ళు ఉన్నప్పటికీ కూడా మనం చెప్పే మాట వాళ్ళ దగ్గరికి చేరనివ్వకుండా ఎంతోమంది అడ్డుపడి మనల్ని దూరం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ దేవునికి మనకు సంబంధం లేకుండా, మన మాట దేవుని దగ్గరికి వెళ్ళకుండా, దేవునికి మనకున్నటువంటి సంబంధాన్ని వేరు చేసేటటువంటి ఒక భయంకరమైనటువంటి శక్తే మనిషి చేస్తున్నటువంటి పాపం. మనిషి చేస్తున్నటువంటి పాపం అంటే మనిషి పాపం చేస్తూ ప్రార్థన చేస్తే దేవుడు వినడా అనేది ఒక క్వశ్చన్గా మనం ఉంచుకొని ఒకసారి బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి మనం చూడగలిగితే ప్రియులారా, యోహాను గారు రాసినటువంటి సువార్తలో, యోహాను సువార్త 9వ అధ్యాయం, జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి, పాపం చేసి ప్రార్థన చేస్తే దేవుడు వినడు. ఖచ్చితంగా బైబిల్ ఇస్తున్నటువంటి స్టేట్మెంట్ ప్రియులారా ఇది. యోహాను సువార్త 9వ అధ్యాయము 31వ వచనములో దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము అన్నాడు. ఎరుగుదుము అంటే ఎవరు ఎరిగేది? సంఘములో చేర్చబడి సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం పొందినటువంటి వారు ఎరుగుతారు. ఇవన్నీ సంఘములో చేర్చబడి సత్యమును గురించి అనుభవ జ్ఞానం నేర్చుకున్నటువంటి వాడికి ఇవన్నీ అర్థం కావు. ఇవన్నీ వాడు అనుకుంటాడు కదా, పాపం చేయొచ్చు, ప్రార్థన చేసుకోవచ్చు అనుకుంటున్నాడు మనిషి. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు పాపం చేసి ప్రార్థన చేస్తే నీ ప్రార్థన నేను విననురా అంటున్నాడు దేవుడు. మరి ఏం చేస్తే దేవుడు మన మాట వింటాడనంటే, పాపాన్ని విడిచి ప్రార్థనకు వచ్చి దేవుని మాట విని అప్పుడు మనం మనవ చేసుకుంటే మన మనవి ఆయన ఆలకించును. ప్రార్థనకు వచ్చిన మనం ఆయన మాట వినకుండా, ఆయన మాట మన హృదయంలో లేకుండా మీరు ప్రార్థన చేస్తే మీకు ప్రతిఫలము రాదని గ్రంథం హెచ్చరిస్తూ ఉంది. ఇదే యోహాను సువార్త 15వ అధ్యాయం, పరిచయాలు చూపిస్తున్నా మీకు. యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనం చూడండి. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అప్పుడు అడగండి, అప్పుడు నాకు మనవ చేయండి, అప్పుడు నాకు ప్రార్థన చేయండి. నా వాక్యం మీ దగ్గర ఉండాలి, మీ హృదయంలో ఉండాలి. మీ హృదయంలో ఉన్నప్పుడు మీరు మోకరించి దేనికోసం ప్రార్థన చేస్తారో చేయండి, నాకు ఏదైతే చెబుతారో చెప్పండి, నాకు మీకు సమృద్ధిగా ఇవ్వగలిగే శక్తిమంతుడే అంటున్నాడు దేవుడు. కానీ ప్రియులారా, చరిత్రలోకి వెళ్ళి మనం చూడగలిగితే దేవుడు చెప్పింది చెప్పినట్టుగా చెయ్యకుండా, దేవుని యొక్క బోధ వినపడుతున్న కదలలేని పరిస్థితిలో, దేవుని యొక్క మహాజ్ఞాన సంత వీధులలో కేకలు పెడుతున్నా వినకుండా, వినిపించుకోకుండా, పట్టించుకోకుండా దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చనటువంటి ఆ దౌర్భాగ్యులు ఈరోజు సమస్య వచ్చేసరికి దేవాని ప్రార్థన చేస్తే దేవుడు ఇనేసి అంత ఎర్రిబాగులోడు ఏం కాదు మనలాగా. మీరు ఆలోచించండి. అందుకని అంటున్నాడు, ఇదిగో నేను బోధించగా. చూడండి సామెతల గ్రంథం, వెళ్ళిపోదాం మన టాపిక్లోకి. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 25వ వచనం చూడండి ప్రియులారా, ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నాడు దేవుడు. చూడండి, సామెతల గ్రంథం 1వ అధ్యాయం 25వ వచనంలో, నేను చెప్పిన బోధ ఏమియు మీరు వినక త్రోసివేసితిరి, నేను గద్దింపక లోబడకపోతిరి. చూసారా దేవుడు ఏమంటున్నాడు?
నేను బోధన మీ దగ్గరకు తీసుకొచ్చాను, మీకు చెప్పించాలి నేర్పించాలని మీ దగ్గరకు తీసుకొచ్చి చెప్పిస్తుంటే మీరు వినకుండా, నేను గద్దిస్తుంటే మీరు పట్టించుకోకుండా మీకు నచ్చినట్టుగా బ్రతుకుతూ వాక్యాన్ని పక్కన పెట్టారు కదా. వాక్యాన్ని పక్కన పెట్టినటువంటి మీ బ్రతుకులో అపాయం అంటే శ్రమ చెప్తున్నాడు 26లో. కాబట్టి మీకు అపాయము కలుగునప్పుడు నేను నవ్వెదను, మీకు భయము వచ్చినప్పుడు నేను అపహాస్యము చేసేదను. ఏంటంటే దేవుడు ఎలా అంటున్నాడు? ఇదిగో భయం మీ మీదకి తుఫాను వలె వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయము కలుగునప్పుడు, మీకు కష్టము దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యము చేసేదను. అప్పుడు అంటున్నాడు, అప్పుడు వారు నన్ను గూర్చి ప్రార్థన చేస్తారు. అప్పుడు నాకు దేవుడు చూసారు ఏమంటున్నాడు? నా బోధ వినకుండా, నేను చెప్పింది వినకుండా, నా సేవకుల ద్వారా వినిపిస్తున్నా మీరు వినకుండా, విన్నటువంటి దాని ప్రకారం బ్రతకకుండా మీకు కష్టాలు వచ్చేసరికి నేను గుర్తొచ్చానా? మీరు సంతోషంగా ఉన్నప్పుడు వాక్యం చెప్పించానే. మీ వీధిలోకి వచ్చి పైన 20 దగ్గరికి వెళ్ళి చాలా బాగుంటుంది. 20 దగ్గరికి, జ్ఞానం వీధులలో కేకలు వేయుచున్నది, సంత వీధులలో బిగ్గరగా పలుకుచున్నది. చూసారంటే ఎందుకండి సువార్థికులు మైకులు పెట్టి గట్టి గట్టిగా ఎందుకు చెబుతున్నారు వాక్యాలు? నీ బ్రతుకు మారాలి, నీ పాపాన్ని విడవాలి, రాబోతున్న ప్రమాదాన్ని తప్పించుకోవాలి. ఈ రాత్రి ఏం జరుగుతుందో మీకు తెలియదని వాక్యం హెచ్చరిస్తున్నా. సంత వీధులలో కేకలు పెడుతుందంటే వాక్యం. ఎవరి కోసం ఈ వాక్యం కేకలు పెడుతుంది? దేనికోసం ఈ కేకలు? తమ పిల్లలు పతనమైపోకూడదని, తన పిల్లలు మహాజ్ఞానవంతులకి సమాజంలో ఉండాలి, వర్ధిల్లాలని దేవుడు ఆశపడుతుంటే తన జ్ఞానాన్ని వినకుండా అజ్ఞానులుగా బ్రతుకుతున్నటువంటి వారికి శ్రమలు వచ్చినప్పుడు అప్పుడు భక్తి పేరట దేవుడు గుర్తొచ్చి ఆయన దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తే నీ ఇంటి పక్కనోడు వింటాడేమో నీ బాధను చూసి, నీ ఎదురింటోడు వింటాడేమో నీ గోడును చూసి, నీకు వచ్చిన ఆపదను చూసి. కానీ దేవుడు అంటున్నాడు కదా, ఓరి పిచ్చోడా, నువ్వు బాగున్నప్పుడు చెప్పించాను వాక్యం వినలేదు, ఇప్పుడు నీ కష్టాలు వచ్చినాయని చెప్పేసి నీ ఇంటి పక్కన నవ్వచ్చు, ఆ ఇంటి పక్కన నవ్వచ్చు, కానీ వాళ్ళు ఎవరో కాదురా నవ్వేది, నేను నవ్వుతున్నా అంటున్నాడు. నేను నవ్వటమే కాదు అసహించుకుంటున్నాను నిన్ను చూసి అంటున్నాడు దేవుడు. అప్పుడు అంటే వాళ్ళు ఎలా చేస్తారంట ప్రార్థన? అప్పుడు వారు నన్ను గూర్చి మొరపెట్టుదురు కానీ నేను ప్రత్యుత్తరం ఇయ్యకుందును, నన్ను శ్రద్ధగా వెతుకుదురు కానీ వారికి నేను కనబడకుందును. ఎలా ఎతుకుతారంటే దేవుణ్ణి, ఎలా ప్రార్థన చేస్తారంట అప్పుడు? అంటే కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు మాత్రం ఎంతో శ్రద్ధ. కష్టాలు రాకముందు వాక్యం చెప్పిస్తుంటే అశ్రద్ధ. అందుకే అశ్రద్ధగా ఉన్నటువంటి నీ బ్రతుకులో కష్టాన్ని తీసుకొచ్చి పెట్టినటువంటి దేవుడు చెబుతున్నాడు కదా, ఇదిగో నేను నిన్ను చూసి ఇప్పుడు నవ్వుతున్నాను అంటున్నాడు దేవుడు. ఏంటి ఇంత విచిత్రంగా మాట్లాడుతున్నాడు దేవుడు? అసలు ఎందుకు ఇదంతా దాపరించిందంటే జ్ఞానము వారికి అసహ్యమాయను. జ్ఞానం అంటే వాక్యం, వాక్యం వారికి అసహ్యమైపోయింది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నట్టు వారికి ఇష్టం లేకపోయింది. నా ఆలోచన విననొల్లకపోయిరి, నా గద్దింపును వారు కేవలము తృణీకరించేశారు. నేను చెప్పే మాట మీకు అంత అసహ్యంగా ఉందా? నేను చూపించేటటువంటి ప్రేమ అంత చేతకంతనంగా మీకు కనపడుతుందా అని దేవుడు ఎంత బాధ వ్యక్తపరుస్తున్నాడు చూడండి ప్రేమైన దేవుని వల్ల. తన బాధ అర్థం కావట్లేదు మనిషికి, తన బాధ అర్థం కావట్లేదు మనిషికి. అందుకే అంటున్నాడు, ఎంత జరుగుతున్నా, ఎంత సమస్యలు మీకు వస్తున్నా, దేవుని గద్దింపుకు లోబడక ఆయన జ్ఞానాన్ని మీరు అంగీకరించలేకపోతే దేవుడు అంటున్నాడు మరొక మాట చూడండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం చూడండి ప్రియమైన దేవుని వల్ల. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం, మీరు మీ చేతులు చాపినప్పుడు మిమ్మును చూడక నా కన్నులు కప్పుకొందును, మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. దేవుడు ఏమంటున్నాడంటే, మీరు 24 గంటలు ప్రార్థనలు చేసిన నేను వినను. ఎందుకు దేవా, ఎందుకేనో నువ్వు అంటే దేవుడు అంటున్నాడు, నేను చెప్పిన బోధ మీరు వినలేదు, నేను చెప్పిన బోధ మీరు వినలేదు. నా బోధ విననటువంటి మీ గోడు నేను ఎందుకు వింటాను? నేను మీ బాధ, నా బోధ విననటువంటి మీ బాధ నేను ఎందుకు వినాలయ్యా? దేవుడు అంటాడండి, నా బోధ విననటువంటి మీ బాధ నేను ఎందుకు వినాలి? నేను వినను. మీరు బహుగా ప్రార్థన చేసినా నేను పట్టించుకోను, మీరు బహుగా ప్రార్థన చేసిన నేను వినను. మరి దేవుడు ఎవరి ప్రార్థన వింటాడు? ప్రియమైన దేవుని వర్లారా మీరు ఆలోచించండి. నిత్యము తన పిల్లలు తనతో మాట్లాడాలని ఎదురు చూస్తున్నటువంటి పరలోకపు తండ్రి యొక్క ఆవేదన ఎవరికి అర్థమవుతుంది ఈ భూమి మీద? మీరు ఆలోచించండి.
ఏమండి, ఏ రోజైనా కూతురు తండ్రితో మాట్లాడలేకపోతే, మాట్లాడే అవకాశం ఉండి కూడా మాట్లాడకుండా పట్టించుకోకుండా తిరుగుతుంటే ఏ తండ్రి తట్టుకోగలడా? మీరు ఆలోచించండి. నీ భర్త కాసేపు ఒక పూట మాట్లాడకపోతే గిలగిలాడుతుంది నీటిలో చేపలాగా. నీ కొడుకు పట్టించుకోకుండా తిరుగుతున్నాడు అనుకోండి, తండ్రి ఎంత ఆవేదన పడతాడండి, ఆలోచించండి. కానీ దేవుడు అంటున్నాడు కదా, నా పిల్లలు నాతో మాట్లాడాలంటే, నా పిల్లలు నాతో మాట్లాడుతుంటే నాకు ఆనందం అంటున్నాడండి. ఏ పిల్లలు మాట్లాడితే దేవునికి ఆనందం? ఒకసారి చూడండి ఆ మాట కూడా, సామెతల గ్రంథం. ఏ పిల్లలు మాట్లాడితే దేవునికి ఆనందమో చూడండి. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 8వ వచనంలో దేవుడు మాట్లాడుతున్న మాట చూడండి. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 8వ వచనం అంటున్నాడు కదా, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరం. నువ్వు భక్తిహీనుడు అయితే నువ్వు అర్పించే బలి దానికి ఇష్టం లేదు. నువ్వు భక్తిహీనుడిగా ఉండి నువ్వు కానుకిచ్చిన దేవునికి ఇష్టం కాదు అది. నువ్వు భక్తిహీనుడిగా ఉండి ఎన్నో పలహారాలు తీసుకొచ్చినా, ఎన్నో ఫలాలు తీసుకొచ్చినా, ఏదో గొప్ప గొప్ప కార్యక్రమాలు దేవుని పేరట చేసినా నువ్వు భక్తిహీనుడివే. ఆ భక్తిహీనతమైనటువంటి కార్యం దేవునికి హేయమైంది, అది ఇష్టపడడు దేవుడు. కానీ ఎవరి ప్రార్థన వింటాడో చెబుతున్నాడు ఆయన. యథార్థవంతుల ప్రార్థన నాకు ఆనందం. నా పిల్లలు నేను చెప్పినట్టుగా చేస్తే, నేను చెప్పింది వింటే, విన్న దాని ప్రకారం వాళ్ళు నాకు మనవి చేస్తే, ఆ మన వింటూ నాకు ఆనందం అంటున్నాడు దేవుడు. ఎవరున్నారండి అలాంటి వాళ్ళు? ఎవరున్నారు అలాంటి వాళ్ళు చెప్పండి, ఆలోచించండి. అట్లాంటి వాళ్ళు చేస్తే నాకు ఆనందం అంటున్నాడు దేవుడు. ఒకవేళ మీకు శ్రమ వచ్చినా, ఒకవేళ మీకు బాధ వచ్చినా, అట్లాంటి బాధలో ఏం చేయాలో నేర్పుతున్నాడు. ఒక విశ్వాసగా జాగ్రత్తగా విను, ఇది మొదటి భాగం. శ్రమ వస్తే ఏం చేయాలో నేర్చుకోమంటున్నాడు దేవుడు. చూడండి, శ్రమలు రాకూడదని ప్రార్థన చేసే దౌర్భాగ్యం లేకపోలేదు క్రైస్తవంలో. శ్రమలు రాకూడదని ఒక ఉదాహరణ చెప్పాలి సందర్భంలో. శ్రమ లేకపోతే క్రైస్తవ భక్తి జీవితానికి అసలు అర్థం లేదండి. ఈరోజు ఇంత హ్యాపీగా, ఇంత సంతోషంగా మనం ఉన్నామనంటే దానికి కారణం ఎవరో మన వెనకాల శ్రమ పడితేనే కదండి ఇంత హ్యాపీగా మనం బతుకుతున్నాం. ఆలోచించండి. ఒక రైతు విత్తనాలు తీసుకొని పొలం దగ్గరికి వెళ్ళిపోయి పొలంతో చెబుతున్నాడంట, ఇక నేనేం కష్టపడలేను, నీకు నీళ్లు పెట్టలేను, మందు వేయలేను, నీ దగ్గరకు నేను తిరగలేను, పంట కూర్చుకునే సమయానికి వస్తాను, మరి నా పంట నాకు ఇచ్చేయమని చెప్పేసి పొలంతో మాట్లాడి గింజ నాటేసి వెళ్ళిపోయిందంట రైతు. పంట సేద్యపరుచుకుంటాడా? కూర్చుకుంటాడా? పంట కూర్చుకోండి. కష్టపడకుండా ఒక రైతు పంటని ఎలా కూర్చుకోలేడో, శ్రమ పడకుండా క్రైస్తవుడు కూడా భక్తిని కొనసాగించలేడు, పరలోక రాజ్యాన్ని సాధించలేడు. ఎన్ని శ్రమలు పడితే మహానుభావుడు మనకు నిత్య జీవాన్ని తీసుకొచ్చాడు. ఎంత శ్రమ పడితే మన పాప ప్రక్షాళన జరిగింది. మన పాపాలకి మీరు ఆలోచించండి. యేసుక్రీస్తు వారు బ్రతికినంత కాలం ఎంత కష్టపడ్డాడో రెండవ వర్తమానంలో మనం వింటాం. ఈరోజు దాని సందర్భం కాదు, మీకు అన్ని పరిచయాలు చూపిస్తున్నాను నేను. యాకోబు గారు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం చూడండి. ఒకవేళ క్రైస్తవుడా నీకు శ్రమ వస్తే, శ్రమ సంభవిస్తే ఏం చేయాలి చెప్తున్నాడు. యాకోబు గారు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం, మీలో ఎవనికైనను శ్రమ సంభవించేనా, ఒకవేళ వచ్చిందా, వస్తే అతడు ప్రార్థన చేయవలని. ఏం చేయమంటున్నాడండి? లోకం అంతా తిరిగితే ఉపయోగం లేదు. ఎవడో తాయితులు గట్టోడి దగ్గరికి వెళ్తే ఉపయోగం లేదు. దిగదుచోడి దగ్గరికి వెళ్తే ఉపయోగం లేదు. శకునాలు మాయమంత్రాలు చేయించుకుంటే ఉపయోగం లేదు. అది 3వ పార్ట్లో చూద్దాం మనం. శ్రమలు వచ్చాయని మీకు నచ్చినట్టుగా మీరు చేస్తే, మాయమంత్రాలు చేస్తే, మంత్రిస్తే నీకు వచ్చిన శ్రమ పోదు. అవన్నీ 3వ పార్ట్లో చూద్దాం మనం. దేవుడు ఏమంటున్నాడు చూడండి. మీలో ఎవనికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను, ఎవనికైనా సంతోషం కలిగినా అతడు కీర్తన పాడవలెను. ఏ కీర్తన? సినిమా కీర్తనలా? ఏ కీర్తనలు పాడమంటున్నాడు దేవుడు? ఆత్మ సంబంధమైన కీర్తనలు పాడాలి. అంటే ఒక క్రైస్తవుడికి, ఒక విశ్వాసికి శ్రమ వస్తే ఆ శ్రమలో వాడు ప్రార్థన చేయాలంట. ఎంతమంది చేస్తున్నారో ఆలోచించండి. ఏమ్మా ఎందుకు మందిరానికి రాలేదు ఈరోజు? ఆదివారం కదా, ఆరాధనకి ఎందుకు రాలేదమ్మానంటే, అయ్యా జ్వరం వచ్చింది రాలేకపోయానండి, మోకాళ్ళ నొప్పులను రాలేకపోయానండి, అయ్యో తలకాయ నొప్పని రాలేకపోయానండి. ఈయన వంకలు చెప్పేది. ఇట్లాంటి చిన్న చిన్న సమస్యల కోసం నువ్వు మందిరానికి రాలేకపోతున్నావా? కానీ భక్తులు తమ జీవితాల్లో మాట్లాడుతున్న కొన్ని మాటలు చూస్తే ఆయన అంటాడు కదా, మీ విశ్వాసానికి ఖచ్చితంగా పరీక్ష ఉంటుంది. ఏమైంది? ఎల్కేజీ పిల్లడికి కూడా పరీక్ష ఉంటుంది కదా స్కూల్లో. ఎల్కేజీ నుంచి వాళ్ళు చదువుతున్నటువంటి ప్రతి క్లాస్కి ఎగ్జామ్ ఉంటుందా ఉండదా? ఏంటి ఆఫ్టర్ ఆల్ ఈ జ్ఞానానికి చిన్న చిన్న పాఠాలకి పరీక్షలు ఉన్నప్పుడు
ఈ లోకం నుంచి మహాలోకానికి వెళ్ళినటువంటి మనకి మన విశ్వాసం సరి అయిందో కాదో చెక్ చేసుకోవడానికి దేవుడు మనకి పరీక్షలు పెట్టడంలో న్యాయం ఉందంటారా లేదంటారా మీరు చెప్పాలి. ఉందా లేదా? ఖచ్చితంగా ఉంది. అందుకే అంటున్నాడు యాకోబు గారు 1వ అధ్యాయం 2-3 వచనాల్లో, నా సహోదరులారా మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష. ఏంటంటే శ్రమలు ఎందుకు వస్తున్నాయంటే దేవుడు హెచ్చరిస్తున్నాడు. నీ విశ్వాసం సరి అయినదా కాదా చెక్ చేసుకోవడానికి ఇస్తున్నాడు. మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు. ఏమంటే సాధ్యపడద్దు క్రైస్తవుడికి అసలు ఇది? ఇప్పుడు నీ విశ్వాసాన్ని పరీక్షించడం కోసం అని చెప్పేసి నీకున్న యావదాస్తిని పోగొట్టింది అనుకోండి దేవుడు, అనుకుందాం కాసేపు, అసలు ఇది మహానందంగా ఇవ్వడం ఎంచుకుంటాడండి? ఆలోచించండి. ఎంచుకోమని మనం అంటున్నాం కానీ ఎంచుకోమని దేవుడు చెబుతున్నాడు. ఎందుకు? యోబు గారండి ఫస్ట్ సంపద అంతా పోయిందండి, సంపదతో పాటు సంతానం పోయిందండి, ఆ తర్వాత దేహం అంతా క్షీణించిపోయిందండి. ఎన్ని జరుగుతున్న పాపం మహానుభావుడు విశ్వాసాన్ని బట్టి నీతిమంతుడు కదండి, మనలాంటివాడు కాదు కదండి. ఆయన నీతిమంతుడు. ఆయన నీతిమంతుడైనటువంటి లోతు అంటున్నాడు కదా, యోబు గారు అంటున్నాడు కదా, దేవుడే ఇచ్చాను దేవుడే తీసుకుపోయాను. వచ్చేటప్పుడు తెచ్చాడు ఏమైనా? బిడ్డలను వచ్చేటప్పుడు తెచ్చుకున్నాడా? ఒంటెల్ని ఎద్దుల్ని అన్నిటిని కూడా వచ్చేటప్పుడు తెచ్చుకున్నాడా? భార్యను తెచ్చుకున్నాడా? పోనీ ఏమి తెచ్చుకోవాలా? తల్లి గర్భంలో నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుడే అన్ని సమకూర్చాడు. ఆయనకు కావాల్సినవన్నీ ఇచ్చినటువంటి దేవుడే తీసుకుపోయాడు. అంత ఈజీగా చెప్పాడండి. మనమైతే అనలేమండి, అసలు తట్టుకోలేము మనం. ఒక కొడుక్కి ఏదైనా చిన్న దెబ్బ తగిలి మనం 6 రోజులు హాస్పిటల్లోనో ఎక్కడైనా బెడ్ మీదనో వాళ్ళు ఎగలేని పరిస్థితుల్లో ఉంటే మనం ఏమంటుంది తెలుసండి? ఈ మాయదారి దేవుడికి మా మీద కనికిరం ఏంటి? దేవుడు మాయదారుడా? ఈ మాయదారి దేవుడికి జాలి లేదా? అసలు ఆయన ఎంత జాలుడు, ఆయన జ్ఞానం, ఆయనకున్నటువంటి జాలి, ఆయనకున్న దయ, ఆయన కృప, ఆయన ప్రేమ నీకు అర్థమైతే దౌర్భాగ్యురాలుగా మాట్లాడు. అందుకే యోబు గారు ఒక మాట అంటాడు భార్యతో, ఎందుకైనా పిచ్చి భక్తి, దేవుడిని దూషించి చచ్చిపోమంటుందండి. అంటే దేవుణ్ణి తిరిగి చచ్చిపోతారా? ఎవరైనా ట్రై చేసి చూశారు? మీ పెట్టి చేయించాలిక దేవుణ్ణి తిడితే అయిపోతావు ఇక, అంతే. నువ్వు బతుకు భూమి మీద నిజంగా హృదయపూర్వకంగా ట్రై చేయడం కాదండి, హృదయపూర్వకంగా దేవుణ్ణి దూషించుడు. లాస్ ఏంజల్ ఏం జరిగింది? అదే జరుగుతుంది నీకు కూడా. హృదయపూర్వకంగా తిట్టి చూడు. వాస్తవంగా నువ్వు దేవుని హృదయపూర్వకంగా తిట్టు, ఖచ్చితంగా తెల్లారపాటి మరమరాలు తేవాల్సింది నీకు. ఆలోచించండి, అంత భయంకరమైనటువంటి శక్తిమంతుడు దేవుడు. కానీ ప్రియమైన దేవుని వల్ల ఇక్కడ గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, శోధనలో పడినప్పుడు అది మహా ఆనందమని దేవుడు ఎంచుకోమంటే చాలామంది అంటున్నారు కదా, అయ్యగారు మాకు శ్రమలు రాకూడదని ప్రార్థన చేయండి అండి. 12వ వచనం అంటాడు కదా, చాలా బాగుంటుందండి మాట. 12వ వచనంలో శోధన సహించువాడు ధన్యుడు అన్నాడు. మరి నువ్వేమంటున్నావు? నాకు శోధనే రాకుండా ప్రార్థన చేయమంటున్నావు. మరి ఇప్పుడు నేనేమన్నా చెప్పు. మరి శోధన సహించువాడు ధన్యుడు అని బైబిల్ చెప్తుంటే నువ్వంటున్నావు అయ్యారు మాకు శోధన రాకూడదని ప్రార్థన చేయండి అండి. మరి ఇప్పుడు నువ్వు ధన్యుడువా దౌర్భాగ్యుడువా? ఆలోచించు ఒకసారి. శోధన రాకూడదని నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు ధన్యుడు కాదు, దౌర్భాగ్యుడు నువ్వు. అందుకే అంటున్నాడు, ఒకవేళ నేనే శ్రమ పెడితే, నేనే బాధ పెడితే, నేను ఎందుకు బాధ పెడుతున్నానో, ఎందుకు శ్రమ పెడుతున్నానో, పెట్టినటువంటి నా గొప్పతనం ఏంటో, నా జాలేంటో, నా ప్రేమ ఏంటో నా పిల్లలకు అర్థం కాలేదని దేవుని ఆవేదన చూడండి ఎలా ఉంటుందో. విలాపవాక్యములు చాలా బాగుంటుందండి ఈ మాట, చాలా సంతోషంగా ఉంటుంది ఈ మాట చదువుకున్నప్పుడు మనకి. విలాపవాక్యములు 3వ అధ్యాయం 32వ వచనం చూడగలిగితే ప్రేమ దేవుని వల్ల చాలా బాగుంటుంది ఈ మాట. ఆయన అనగా తండ్రి, పరలోకపు తండ్రి బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును. అబ్బా ఎంత బాగుంటుంది మాట. తన పిల్లలు బాధపడుతుంటే చూసి ఆనందపడే దేవుడు కాదండి. మన ఇరుగు పొరుగు వారు మనం బాధపడుతుంటే చూసి ఆనందపడతారండి. వాళ్ళకి బుద్ధి లేదు, వాళ్ళకి జ్ఞానం లేదు, దేవుని జ్ఞానం. కానీ అలాంటి చుట్టుపక్కల ఉన్నటువంటి నీ చుట్టూ ఉన్నటువంటి రక్త సంబంధులు లాంటివాడు కాదు దేవుడు, నీ చుట్టూ ఉన్నటువంటి మనుషులకు లాంటివాడు కాదు దేవుడు. ఆయన ఒకవేళ నీకు బాధ కలగ చేసిన ఆ బాధను పట్టి తన కృపా సమృద్ధిని పట్టి జాలిపడును. హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారమైనను బాధైనను అసలు కలగజేయడంటండి. ఎంత ఉన్నతమైన తండ్రి అండి దేవుడు. మీరు ఆలోచించండి. ఏ మనిషిని కష్టపెట్టాలని కాదండి, కష్టము చేత సరిచేయాలని దేవుని ఉద్దేశం.
బాధించి తన ప్రవర్తన మార్చుకోవడానికి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప వరంగా మనం భావించాలి. అందుకే అంటాడు, ఎవరికైనా శోధన సంభవించినా వాడు ప్రార్థన చేయాలి, నాకు మొరబెట్టాలి. అంటే కష్టాన్ని నీకు పెట్టి తనతో మాట్లాడటానికి ఒక అవకాశం కల్పిస్తున్నాడు. అంటే కష్టం లేకపోతే నువ్వు తండ్రితో మాట్లాడవని తెలుసు దేవునికి. నీ కష్టం ఉంటేనే ప్రార్థన చేస్తావు, నీ కష్టం ఉంటేనే తండ్రికి చెప్పుకుంటావు, నీ కష్టం వస్తేనే దేవునితో నిత్యం మనం చేసుకుంటాం. కష్టాలు లేకపోతే మనం మాట్లాడం కదండి, కష్టాలు అయితే మనం మాట్లాడలేం. అందుకే దేవుడు ఇవన్నీ తీసుకొచ్చి పెడుతున్నాడు. నేను చంపాలని కాదు, నేను చంపాలంటే నీకెందుకు కష్టాలు పెట్టాలైనా, నీ శ్వాస ఒక్క సెకండ్ ఆపేస్తే నీ గుండె అయిపోతుంది. ఆయనకు క్షణికమైనటువంటి చిన్న పని అండి ఆయనకి, నిన్ను చంపాలంటే. చూడ మరొక మాట చూడండి, చాలా అద్భుతమైన మాట. రోమిలికి రాసిన పత్రిక, ఇంత జాలి చూపిస్తున్నటువంటి తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చవలసినటువంటి తన పిల్లలు ఆసక్తి విషయంలో ఎలా ఉండకూడదో మాట్లాడుతున్నాడు. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 11-12 చూడండి. మరొక మాట చూసి క్లోజ్ చేద్దాం. ఆసక్తి విషయములో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై. ఎలా సేవించాలంట దేవుణ్ణి అనుసరించటం. దేవుని యొక్క సేవలో మనం ఉంటున్నామనంటే, దేవుని సహవాసానికి మనం వెళ్తున్నామంటే, ఆయన అనుసరించేటటువంటి మనలో ఆసక్తి నశించకూడదు. అది శ్రమ వచ్చినా, సంతోషం వచ్చినా, మనం బాధలో ఉన్నా, సంతోషంలో ఉన్న, ఎలా ఉన్నప్పటికీ కూడా, ఏ ప్రాంతంలో ఉన్నప్పటికీ కూడా, ఎందరు మనతో ఉన్నా ఎందరు లేకపోయినా, ఏది ఉన్నా ఏది లేకపోయినా, దేవుణ్ణి అనుసరించి బ్రతుకుతున్నటువంటి మన బ్రతుకులో ఆసక్తి అనేది, మాంద్యత రాకూడదు మన బ్రతుకులో. మాంద్యత అంటే బద్ధకం, దేవునితో సహవాసాన్ని కోల్పోయేటటువంటి తత్వం, అది దేహ సంబంధమైనటువంటి తత్వం. అట్లాంటి తత్వంతో దేవుణ్ణి సేవించడానికి సాధ్యపడదని మాట్లాడుతుంటున్నాడు. నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమ యందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండండి. ఏ రోజైతే శ్రమ వచ్చిందో, ఏ రోజైతే నీకు వ్యాధులు వచ్చాయో, అప్పుడు నీకు గుర్తు చేస్తున్నాడు, నేననేవాడిని ఉన్నానన్న సంగతి నువ్వు మర్చిపోయావు. నీ బ్రతుకు బాగుండాలని వాక్యాన్ని చెబుతున్నాను, పట్టించుకోవట్లేదు. కాబట్టి ఇప్పుడు నీకు వ్యాధి వచ్చేసింది, ఇప్పుడు నీకు బాధ వచ్చేసింది. ఈ బాధలోనైనా ఇకనైనా నన్ను జ్ఞాపకం చేసుకోరా, ఇకనైనా నాకు మనవి చేయరా, ఇకనైనా నాకు చెప్పుకోరా, నాతో నీ బాధ తీసేస్తున్నట్టున్నాడు దేవుడు. ఎంతమంది అలా భావించుకున్నారు మీరు ఆలోచించండి. అందుకే అంటున్నాడు, నీ బంధువులు, నీ రక్త సంబంధులు, నీ చుట్టూ ఉన్నవారు నీ వ్యాధిని చూసి, నీ బాధను చూసి నీకు సపోర్ట్ చేయలేకపోవచ్చు, నీకు శాద తీర్చలేకపోవచ్చు, నీకు ఓదార్పునివ్వలేకపోవచ్చు. కానీ నీకు వచ్చిన ఎంతటి సమస్య అయినా, ఎంతటి పెద్ద వ్యాధి అయినప్పటికీ కూడా, నీ చుట్టూ ఉన్నవారు నిన్ను పట్టించుకోకుండా విడిచిపెట్టినా కూడా, దేవుడే తోడుండి నిన్ను శాద తీరుస్తానని మాట్లాడుతున్నాడు. చూడండి, నా ఒక్క మాట చూడండి. 119వ కీర్తన 50వ వచనం చూడండి, ఎంత బాగుంటుంది అన్నమాట. 119వ కీర్తన 50వ వచనం చూడండి. ఈ సమాజంలో ఎవరు నీకు తోడు ఉన్నా లేకపోయినా, దేవుడు మాత్రం నీకు నెమ్మది, నీ బాధలో నీకు శాంతిని కలగజేస్తాడు. ఆయన నీ వాక్యము నన్ను బ్రతికించున్నది. ఈరోజు నువ్వు దీర్ఘాయుషమంతుడుగా ఈ భూమి మీద బ్రతకాలంటే దేవుని వాక్యం మాత్రమే నిన్ను బ్రతికించగలుగుతుంది భూమి మీద. అలా బ్రతికించినటువంటి వాక్యం నీకు బాధ వస్తే అది నీకు నెమ్మది కలిగిస్తుంది, నిన్ను ఓదారుస్తుంది, నిన్ను శాద తీరుస్తుంది, నీకు తోడుంటుంది వాక్యం. అట్లాంటి వాక్యాన్ని దేవుడు నేర్పిస్తున్నా నేర్చుకోకుండా, నాకు వాళ్ళు ఉన్నారండి, వీళ్ళు ఉన్నారంటున్నావు నువ్వు. కానీ భక్తుడైన ఆసాబు గారు అంటున్నాడు కదా, దేవా ఆకాశమందు నీవు తప్ప నాకెవరు లేదయ్యా. నాకు భార్య నాతో రాదు, నా చావులో రాదు, నా బిడ్డలు నాతో రారు, నా రక్త సంబంధాలు నాతో రాదు, నా సంపద నాతో రాదు, నా అధికారం నాతో రాదు. నాతో వచ్చేదల్లా ఒక్కటే దేవా, నువ్విచ్చిన ఈ మహాజ్ఞానం. ఆ జ్ఞానం తీసుకొని ఆకాశమందు ఉన్నటువంటి నువ్వు తప్ప నాకు ఎవరున్నారయ్యా ఈ భూమి మీద అని మాట్లాడుతున్నా. చూద్దాం 73వ కీర్తన చూడండి ఒకసారి. 73వ కీర్తన 15వ వచనం చూడండి, 25వ వచనం చూడండి, 25వ వచనం చూడండి, ఎంత బాగుంటుంది అన్నమాట. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా. ఏమండి, భక్తుడైన ఆసాబు గారు చూడండి ఎంత ఆవేదన వ్యక్తపరుస్తున్నాడు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా, నీవు నాకుండగా లోకములోది ఏది నాకు అక్కర్లేదు. ఎందుకంటే అది ఏది నీతో పాటు రాదు కాబట్టి. నువ్వు అనుకుంటున్నావు నాకు బాధలు వచ్చినా డబ్బు ఉందండి, నాకు శోధనలు వచ్చినా కానీ నాకు అది అధికారం ఉందండి, ఇవన్నీ ఉన్నవని నువ్వు అనుకుంటున్నావు. అవన్నీ ఉన్నా కూడా నీ ప్రాణాన్ని ఆపలేదని బైబిల్ హెచ్చరిస్తూ ఉంది రాత్రి.
కానీ దేవుడు ఇంత జాలి చూపిస్తున్నాడు చూడండి. నిన్ను సరిదిద్దటం కోసమే, తనతో సంబంధాన్ని ఏర్పరచుకోవడం కోసమే ఎన్ని విపత్తులు వచ్చినా విధేయతతో నీ విన్నపాన్ని ఆయనకు మనవ చేయాలని దేవుడు కోరుకుంటున్నాడంటే దేవుడు ఎంత ప్రేమ చూపిస్తున్నాడో నీ పట్ల, నా పట్ల ఆలోచించండి ఒకసారి. అందుకే నిత్యము కూడా మనం ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా ప్రభువులు ఎలా ఉండాలో, ఎలా విన్నవించుకోవాలో ముగింపు మాట చూసుకోవచ్చాడు. ఒకసారి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం నుంచి 7వ వచనం చదవగలిగితే ప్రియమైన దేవుని వారలారా, చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఫిలిప్పీ సంఘానికి పౌలు గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో హెచ్చరిస్తూ మాట్లాడుతున్నాడు. ఎల్లప్పుడు అంటే ప్రతిదినం నువ్వు క్రైస్తవుడైన దగ్గర నుంచి నిన్ను పెట్టెలో పెట్టి మట్టిలో పెట్టే వరకును కూడా ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి. అంటే కష్టం వచ్చినా ఆనందించాలి, సంతోషం వచ్చినా ఆనందించాలి. నీ చుట్టూ ఉన్నవారు నీకు దూరం అయిపోయినన్ను సంతోషపడాలి. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నవాళ్ళని నువ్వు ఆధారం చేసుకొని బ్రతికితే ఉపయోగం లేదు. కొంతసేపు కనపడి అంతలో మాయమైపోతారాళ్ళు. నిరంతరం నిలవగలిగి నీ పక్కనే ఉండి, నీ ముందుండి, నీ వెనకుండి నిన్ను నిరంతరం నడిపించగలిగేవాడు, నిన్ను శాద తీర్చేవాడు దేవుడు. కాబట్టి దేవుని యందు మనం ఎల్లప్పుడూ ఆనందించాలి. మరలా చెప్పుదును ఆనందించండి అని మాట్లాడుతూ మీ సహనమును సకల జనులకు తెలియపరనివ్వండి. సహనం అంటే మీ కష్టాలు రాకముందు సంతోషంగా ఉన్నప్పుడు ప్రభువా అని ఎంత భక్తి కనపరిచావో, ఎంత భక్తిగా నువ్వు మందిరానికి వెళ్ళగలిగావో, ఎంత భక్తిగా పాటలు పాడావో, ఎంత భక్తిని కనపరిచావో సంతోషంగా ఉన్నప్పుడు. శ్రమ వచ్చినప్పుడు కూడా అదే భక్తిని కొనసాగిస్తూ ముందుకెళ్ళాలి. కానీ శ్రమలు వచ్చాయని చెప్పేసి ఎంత భక్తి చేస్తున్నా, ఏంటి మా ఇద్దరు దేవుడు మాకు శ్రమ పెట్టాడు, ఏంటి దేవుడు మాకు బాధలు తీసుకొచ్చి పెట్టాడు అని చెప్పేసి నీ సహనాన్ని కోల్పోవద్దు అంటున్నాడు దేవుడు. నీ సహనాన్ని కోల్పోవద్దు. మరి ఏం చేయాలి? ప్రభువు సమీపంగా ఉన్నాడు, దేనిని గూర్చి చింతపడొద్దు. చింత అంటే ఆలోచన, ఏదో బాధ, ఏదో చేసేసుకోవాలి, ఏదో చేయాలి అనే ఆలోచనలతో మనిషి ఏం చేస్తాడంటే ప్రతి విషయములోనూ ప్రార్థనా విజ్ఞాపనల చేత కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములు. చూసారు ఏం మాట్లాడుతున్నాడు? ఎలా చెప్పాలంటే విన్నపాలు కృతజ్ఞత అంటే ప్రేమ. ఏంటి, ఎవరైనా బాధలో ఉన్నప్పుడు కాలు ఇరిగిపోయి బాధపడుతున్నాను అనుకోండి, ఆ కాలు ఇరిగిపోయిన బాధలో కూడా ఎలా ప్రార్థన చేసుకోమంటున్నాడు? కృతజ్ఞత. రోజు మీ ఆయనతో మాట్లాడుతున్నప్పుడు 2 రోజులు మంచిగా మాట్లాడి, వారంలో 2 రోజులు మంచిగా మాట్లాడి, మిగతా 4 రోజులు ఏడ్చుకుంటూ మాట్లాడాడుతూ నీ మొగుడితో, నీ భర్తతో. వింటడా? ఏం పోయే కాలం నీకు, ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు అంటాడు. అసలు రీజన్ ఏంటి, ఎందుకు ఏడుతున్నావు చెప్పు అంటాడు భర్త. అదే తండ్రితో కూడా రోజు మాట్లాడే నువ్వు విస్తారంగా మాట్లాడుతున్నావు అనుకోండి, తండ్రి వింటాడా? విస్తారంగా మాట్లాడుతుంటాడా? విస్తారంగా మాట్లాడినా వినడు, వ్యంగ్యంగా మాట్లాడినా విస్తారంగా వినడు. రెండవది దుఃఖంతో మాట్లాడుతున్నా వినడు. మరి ఎలా మాట్లాడాలి దేవునితో ఎలా మాట్లాడాలి? అదే మాట్లాడుతున్నాడండి. కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపం. ఇప్పుడు మీ ఇంట్లో మీ ఆయనతో మాట్లాడినట్టు ప్రెసిడెంట్ గారి దగ్గర మాట్లాడేది. మీ ఊరు ప్రెసిడెంట్ కాబట్టి కొంచెం చనువు ఉంటే కొద్దిగా మాట్లాడతాం. మీ ఊరు ప్రెసిడెంట్తో మాట్లాడుతున్నాడు, జిల్లా కలెక్టర్తో మాట్లాడేది. ఎవడు ఈ సెన్స్ లేని మనిషితో సేపేటతో సెక్యూరిటీని పిలిచి, ఏమండి ఆఫ్టర్ ఆల్ ఒక జిల్లా కలెక్టర్ దగ్గరే నీ పదజాలం బాగోపోతే, నువ్వు చెప్పేది సరిగా లేకపోతే పక్కగా నెట్టేంటారా, టైం వేస్ట్ ఎందుకని నెట్టేస్తాడే. ముల్లోకాలను కలిగించినటువంటి మహాశక్తి అయినటువంటి దేవునితో మాట్లాడేటప్పుడు ఎంత జాగ్రత్తగా మాట్లాడాలండి. ఎవడికి నచ్చినట్టు ఆడు ప్రార్థన చేసుకుంటూ వెళ్ళిపోతే వినేయటానికి ఆయన అంత అమాయకుడు కాదండి. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు కొంతమంది అసలు ఏం చేస్తున్నారు ప్రార్థన కూడా తెలియట్లేదని అంత భయంకరంగా తయారైపోయింది ప్రార్థన. కొంతమంది అయితే అసలు ఎందుకు చేస్తారో కూడా తెలియదండి ప్రార్థనలు. ఇట్లాంటివన్నీ వినడానికి దేవుడు చరిత్రలోకి వెళ్ళి మనం చూస్తే అసలు ఇది మనం అనుకుంటాం కదా, దేవుడు మన ప్రార్థన వింటలే అనుకుంటాం. మన ప్రార్థన వింటున్నాళ్ళే అనుకొని మోసపోతున్న అమాయకులు మీరంతా. కానీ బైబిల్లో దేవుడు ఎవరి మరమంటాడో మనం ఇక చదువుకుంటే మనం ముందుకెళ్తే బోల్డ్ అని సబ్జెక్టులు ఉన్నాయి దీని లోపల. అందుకే అంటున్నాడు, మీ విన్నపములు దేవునికి తెలియచేయండి. ఎందుకు తెలియచేయాలి? మీ యొక్క సమస్యలన్నీ కూడా దేవునికంటే ఆయన మాట్లాడుతున్నాడు కదా 7వ వచనంలో. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును అప్పుడు వస్తుంది నీకు సెక్యూరిటీ, ప్రొటెక్షన్ అప్పుడు ఏర్పాటు చేస్తాడు దేవుడు. ఏదో నీ స్వలాభం కోసం మోకరించి బంగారు దూతలను కావలు పెట్టు దేవా అని మరి పెడతాడు. మరి పాపం నువ్వు ఒక పరిశుద్ధురాలు, నీ ప్రార్థన కనపడిపోయింది, వెంటనే బంగారు ఒక దూత సరిపోదేంటి నీకు?
ఒక్క దూత లక్షల మందిని ఓడించగలదు. ఒక్క దూత 100 మందిని యాక్షన్ ద్వారా ఒక మాయతో చేసినటువంటి దాన్ని చూసే ఆడు ధీరుడు వీరుడు అని టైటిల్ వేసినప్పుడు ఒక దూత లక్షలాది మందిని చంపుతుంది. ఒక్క దూత. మరి అదంతా మహాశక్తి కలదు. ఆలోచించండి. దూతల ముందు కూడా నిలబడలేనటువంటి అసమర్థుడు అపవాది. ఆలోచించండి. వాడిని ఎదిరించడానికి, వాడిని పడగొట్టడానికి పరలోకం దూతలు రావక్కర్లేదు. నీ ప్రవర్తన, నీ పరిశుద్ధమైన ప్రవర్తన, పరిశుద్ధమైన దేవుని లేఖనం వాడి తల చిత్తగా తొక్కుతుంది వాక్యం. ఇది లేనప్పుడు దేవా బంగారు దూతలను పెట్టాయి, నేను బిర్రు దీన్ని పడుకొని ఫ్యాన్ వేసుకున్నా, ఏసీ పెట్టుకున్నాను నువ్వు చేస్తే రాదు. దూత రాదండి. దూత రాదు. ఆడొచ్చి కూర్చోండి పక్కన, ఆడొచ్చి కూర్చొని పడుకొని నిద్రపో. అలారం పెట్టుకున్నావా? 4 గంటల ప్రార్థన చేద్దామని అలారం కూడా మోకనివ్వడాడు. ఎందుకంటే అది మోగుద్ది అలారం. అది మనలాంటి మోసపూరితమైనది కాదు. కానీ టెక్నాలజీ మనం మోసం చేస్తున్నాం. కానీ ఈ టెక్నాలజీ మనం మోసం చేయదు. అది మోగుద్ది. కానీ మోగినా కూడా వినపడకుండా అపవాది గాఢ నిద్రలో తీసుకుపోతాడు నిన్ను. ప్రార్థన చేయమాక. ప్రార్థన చేస్తాడు గొళ్ళుమంట. అందుకే చేయనీడు ప్రార్థన. నిన్ను మోకాళ్ళు అయితే మరీ మంటాడికి. మరి ఎలా చేయాలి? మంచం మీద పడుకొని ఈరోజు దేవుడు తెలుసులే, నేను కొంచెం చేయలేకపోతాను, బాగా అలిసిపోయా నేను అనుకుని బారుకు పడుకొని ప్రార్థన చేస్తూ ఉంటారు కొంతమంది. మోకాళ్ళు కూడా తిన్నగేయరండి. ఇటు మోకాళ్ళు ఎత్తే మరి తలక ఎక్కడైనా బాడీలో సగం కింద వరకు బరువెక్కుద్ది. కానీ మనిషికి బాడీలో సగం నుంచి పై వరకు బరువెక్కినట్టుగా అట్లా వాలిపోతారని గాలి దమ్ముకు పడిపోయిన అట్టి చెట్లాగా పడిపోయి ప్రార్థన చేస్తూ ఉంటారు. యేసుక్రీస్తు ప్రభువు అక్కడెక్కడ చేయలేదండి ఇలాగా. అలా చేయకూడదు. ప్రార్థన స్పష్టంగా మోకరించి విధేయతతో మనం ప్రార్థన చేయాలి. అందుకే అంటున్నాడు, మీరు అలా ప్రార్థన చేసినప్పుడు ఆయన మీ విన్నపాలు వింటాడు. మీ అవసరాలు తీర్చడానికి ఆయన కావలిగా మీకు సమాధానాన్ని చేకూరుస్తారని చెప్పగలండి. ఇప్పుడు మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే, విపత్తు వస్తే విధేయతతో విన్నపించాలి. అంటే శ్రమ వచ్చినప్పుడు ప్రేమతో ప్రార్థించడానికి అర్థం అవుతుంది. ఆ కాన్సెప్ట్ అర్థమవుతుంది. విపత్తులలో విధేయుల విన్నపాలంటే, మనం విధేయులుగా ఉండాలంటే జ్ఞానం, మహాజ్ఞానం వల్ల ఉండాలి. విధేయులకి ఆపోజిట్ పదం ఏంటి? అవిధేయులు. అంటే పాపులాళ్ళు, జ్ఞానాన్ని అసహించుకునేవాళ్ళు. అలాంటి వాడు ప్రార్థన దేవుడైన ప్రేమను దేవుని వల్ల. ఇది మొదటి భాగంగా మీరు ఆలోచించండి. రెండవ భాగంగా అసలు శ్రమలు ఎవరికి, శ్రమ కాలం ఎంత? రెండవ భాగంగా రెండవ వర్తమానాన్ని ప్రభు చిత్తమైతే మనము మరొక వారంలో మనం నేర్చుకోవటానికి మనం ప్రయత్నించాం. తలలో వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి, ప్రార్థన చేసుకుందాం.